వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బద్వేలు పట్టణ అభివృద్ధి కోసం 130 కోట్ల నిధులు తెచ్చాం. బద్వేల్ని బాగా అభివృద్ధి చేస్తామన్నామని చెప్పి గత పాలకులు చెప్పారు. ఆ మేరకు బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ఆ 130 కోట్ల నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారని చెప్పి మనం ఒకసారి చూస్తే, అప్పుడు రాజకీయ పలుకుబడి, విద్యా సంస్థల అధినేతలు, ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి, వాళ్ళ వెంచర్ల దగ్గరికి, వాళ్ళ స్కూళ్ళ దగ్గరికి రోడ్లు వేశారు. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తే, ఇవాళ మున్సిపల్ కమిషనర్ గారు బాగా అభివృద్ధి చేస్తున్నాం బద్వేలు పట్టణాన్ని అని చెప్పి చెప్పుకొచ్చారు. మరి ఎక్కడ అభివృద్ధి జరిగిందంటే, మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఇంటి వెనక భాగాన ఇవాళ సీసీ రోడ్లకు నిధులు కేటాయించడం జరిగింది. మరి ఈ వెనక భాగాన ఎవరైనా నివాసం ఉన్నారా, జనం తిరుగుతున్నారా అని మనం ఒకసారి చూస్తే, కంప చెట్లు మొత్తం ఖాళీ స్థలాలు ఉన్న చోటికి కేవలం మున్సిపల్ చైర్మన్కు సంబంధించినటువంటి ఇంటి ముందు భాగం కూడా కాకుండా వెనక భాగాన రోడ్డు వేయడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం, మీరు పేదల కాలనీలు, బీసీలు, మైనార్టీలు, లేదంటే బడుగు బలహీన జీవులు ఉన్న చోట మీరు ఎందుకు రోడ్లు వేయడం లేదు? పేదల కాలనీలో ఎందుకు రోడ్లు వేయడం లేదు అంటే, ఇవాళ అలాంటి కాలనీలు విస్మరించి ఇవాళ నువ్వు చైర్మన్ గారికి ఇంటి పైభాగాన నువ్వు రోడ్డుకు నిధులు కేటాయించావంటే, అంటే మీకు నేను నువ్వు బాయ్ మనమంతా రక్త సంబంధికులం, మనమంతా ఒక ఇంటి పేరు గల్లోలమే అని చెప్పి నిధులు కేటాయించావు అని చెప్పి బద్వేలు ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి దీనికి కమిషనర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కమిషనర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకొని పేదలు, బడుగు బలహీన వర్గాలు, పేదల కాలనీలు, కనీసం చిన్నపాటి వర్షం వస్తే నడవడానికి కూడా దారి లేనటువంటి ప్రాంతాల్లో మీరు సీసీ రోడ్లు వేయాలి, డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇవాళ నిన్నగాక మనం చూసాం, ఇవాళ మైదుకూరు మెయిన్ రోడ్డు ఉన్నటువంటి చిన్నపాటి వర్షానికే నిరంతరం ప్రజలు తిరిగేటువంటి ప్రాంతం, అక్కడే అనేక కార్యాలయాలు ఉన్నటువంటి ప్రాంతం నీరు వచ్చి మొత్తం బ్లాక్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇవాళ ఇదేనా మీరు చేసేటువంటి అభివృద్ధి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిపైన రాబోయేటువంటి రోజుల్లో రేపు భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతా ఉందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.